చాలా అందరు స్టార్ని కవర్ చేస్తున్నారు సార్ మీరు, చాలా మంది. సో ఎలా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది మీకు షూటింగ్ టైంలో? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు యమదొంగలో చేశారు, తర్వాత ఏ మూవీస్ చేసినారు సార్ ఎన్టీఆర్తో? జైలు అవకాశ, ఇంకా ఆ 2 సినిమాలు ఎన్టీఆర్ గారితో. యమదొంగ చేసినప్పుడు కొంచెం అల్లరిగా ఉండేవారు ఎన్టీఆర్ గారు, అంటే అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. జైలు అవకాశ అప్పటికి బాగా పెళ్ళయి మెచ్యూర్డ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళలో నేను గమనించింది ఒకటేనండి, నేను చిరంజీవి గారితో వర్క్ చేసిన, ఎన్టీఆర్ గారితో వర్క్ చేసిన, అల్లు అర్జున్ గారితో వర్క్ చేసినా కూడా వీళ్ళందరి దగ్గర నేను గమనించింది ఒకటే, డెడికేషన్, డిసిప్లిన్. మనం సెట్లోకి వచ్చారు అని అంటే సెట్లో ఓన్లీ ఆ క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది. వాళ్ళ పర్సనల్ టెన్షన్స్ లేకపోతే పర్సనల్ ఇవి అవి ఏవి ఉండవు. ఓన్లీ వాళ్ళు చేయబోయే సీన్ గురించే ఆలోచన, చేయబోయే సీన్ గురించే డైలాగ్ డెలివరీ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. ఒక చిన్న ఐ మూమెంట్ అలా ఇలా అయినా కూడా వాళ్ళు మళ్ళీ రీటేక్ కావాలని అడుగుతారు వాళ్ళే. అంటే అంత పర్ఫెక్షన్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు స్టార్ హీరోలు అయ్యారు. చాలామంది పెద్ద పెద్ద హీరోల దగ్గర నేను గమనించింది అదే. ఆచార్య చిరంజీవి గారితో అబ్బా నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత 15 yearsకి నాకు చిరంజీవి గారితో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికిందండి. ఇలా ఫేస్ టు ఫేస్ తమ్ముడు అని అంటాం, నేను అన్నయ్య అంటాం, ఆయన నా భుజం మీద చేసి మాట్లాడుకోవటం, ఇది ఇవన్నీ కూడా అసలు నాకు ఆ 15 yearsలో లేనటువంటి ఆ థ్రిల్ అది అప్పుడు దొరికింది. సినిమాలో ఒక మెగాస్టార్ గారితో నటించడం, ఆయన చూడటానికే జనం ఎగపడతారు, కోట్ల మంది చొక్కాలు దించుకుంటారు. అట్లాంటిది వారితో కలిసి ఫేస్ టు ఫేస్ యాక్ట్ చేయటం, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ డైలాగ్ చెప్పడం, బా అది నెక్స్ట్ లెవెల్లే. అండ్ ఏంటంటే సార్, ఏ యాక్టర్కైనా చిరంజీవి గారితో చెయ్యాలి అనే ఒక ఆశ ఉంటుంది లోపల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ వచ్చి ఆయనతో షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఎలా అనిపించేది? అసలు నమ్మేవాళ్ళ మిమ్మల్ని మీరు? నాకు అదే ఆశ్చర్యం వేసేదండి, ఏంటిది నిజమేనా ఇది అని. నిజంగా కొరటాల శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రీనివాస్ గారికి నాకు ఆ క్యారెక్టర్ రావడానికి కారణం, శేషు గారు, వీళ్ళందరూ చేయబట్టి నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. అది రావటానికి కూడా ఇంకొకటి ఉందండి. ఎట్లా అంటే భరత్ అని, నేను కొరటాల శివ గారి సినిమా ఉంది కదా, దాంట్లో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను అది సింగిల్ టేక్లో చేసేసా. అప్పుడు కొరటాల శివ గారు మానిటర్ దగ్గర కూర్చుని, అరే ఈ కుర్రాడు భలే చేశాడే అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు అనమాట. మెచ్చుకొని తర్వాత, సార్ ఒక ఫోటో దిగుతాను సార్ మీతోటి అని అంటే, ఏం పేరు నీ పేరు అని అడిగారు. సార్ వినోద్ అన్న. చాలా బాగా చేసేవి, ముందే గెలిస్తే పెద్ద క్యారెక్టర్ ఇచ్చేవాడిని కదా సార్. యాక్చువల్లీ 2 క్యారెక్టర్లకు అనుకున్నారు కానీ కుదరలేదు సార్, ఇప్పుడు ఇది కుదిరింది చేశానంటే, నెక్స్ట్ దానికి టచ్లో ఉండు, డెఫినెట్గా మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి సార్ అనటం. దాన్ని గుర్తుపెట్టుకొని శ్రీనివాస్ గారు నా గురించి పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చూపించారు. నేను అప్పటికి 2 moviesలో హీరోగా చేశాను అనమాట. ఒకటేమో ఇది నా సెల్ఫీ అనే సినిమా, అది పేపర్లో వచ్చింది. అండ్ చంద్రోదయం అని చంద్రబాబు నాయుడు గారి బయోపిక్, దాంట్లో కూడా నేనే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేయడం. అవి 2 వచ్చినప్పుడు తీసుకెళ్ళి చూపించారంట. సార్ మన దాంట్లో క్యారెక్టర్ చేశారు కదా వినోద్. అబ్బో ఓహో వెరీ గుడ్, మన దాంట్లో పిలవండి గట్టిగా, మీరు మర్చిపోవద్దు అని చెప్పి వాళ్ళకి 2-3 సార్లు రిమైండ్ చేసేసరికి దాంట్లో మాజీ నక్సలైట్ పెళ్లికోడు క్యారెక్టర్ ఉంది అని చెప్పి స్పెషల్గా నాకు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్తే నేను నమ్మలేదు. ఇన్ ద సెన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పటికి నేను ఈటీవీ వాళ్ళ సినిమా సంఘర్షణ అని ఒక సినిమాలో సెకండ్ హీరోగా చేస్తున్నాను. దాంతో ఇక అసలు మేఘాల్లో తేలిపోయినట్టుంది నాకు, ఎప్పుడెప్పుడు చేస్తాం. కరెక్ట్గా అది January 2, 2020 ఆ సినిమా చేశానండి. నాకు బాగా గుర్తు, వెరీ హ్యాపీ, చాలా ఎమోషనల్ అయి ఉంటారు. ఎస్, ఫస్ట్ మాట రాలా నాకు చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసి చూడటమే డైలాగ్ చెప్పడం. ఎందుకంటే సార్ వస్తున్నారు, ఇక మీరు డైలాగ్ చెప్పాలి, మీరు ఇంట్లో నుంచి వస్తారు అని చెప్పంటే ఇంట్లో నిలబెట్టారు. ఇంకా 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 ఎప్పుడు పిలుస్తారని చూస్తున్నా, బయట జరుగుతుంది. లోపల నుంచి పిలవగానే ఇక్కడికి వచ్చి అన్నా అనాలన్నమాట. వెళ్ళి అన్నా అని ఆగిపోయా నేను. ఆగిపోతే చెప్పలేదా డైలాగు? అదే అన్నా అన్న తర్వాత చిరంజీవి గారు డైలాగ్ చెప్పాలి.
"ఆ, ఏం పెళ్లి కొడుకు డ్రెస్సులో మెరిసిపోతున్నావుగా అని చెప్పి ఇట్లా అంటారనమాట. ఇట్లా అంటే ఏదో అమ్మ కోసం అన్న అంటారు. అయితే ఆ డైలాగ్ ఏదో కొంచెం చిరంజీవి గారు చేంజ్ చేసి అది అవసరం లేదు కదా, ఏం పెళ్లి కొడుకు అంటే సరిపోయింది కదా అన్నారు. అంటే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ మార్చారు డైలాగ్. అట్లా అట్లా చేసి మొత్తానికి ఆయనతో భయం 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 ఏం లేదా? దగ్గరికి తీసుకొని మాట్లాడారు. తప్పుడు నేను కూడా యాక్టర్ అనుకో, నువ్వేమి నన్ను ఇట్లా చూడొద్దు, ఒక అన్నలాగా చూసి చెప్పేయి అన్నారు చిరంజీవి గారు. అమ్మయ్య అనుకొని ఇంకా ధైర్యంగా చెప్పేసి. అండ్ చంద్రబాబు క్యారెక్టర్ చేశారు కదా. అవును. సో ఏంటి ఎలా ఎలా అంటే ఒకరి బయోపిక్లో అది ఉన్న వాళ్ళలో ఆయన చాలా పెద్ద లీడరు. ఆ బాడీ లాంగ్వేజ్ అనేది అంత తొందరగా పట్టలేము. సో ఎలా పట్టారు ఏంటి? ఎలా పట్టారు అంటే దాని వెనక 6 సంవత్సరాల కష్టం ఉంది. 6 years ఏం చేశారు? ఎస్. మీకు గోస్ట్ రైటర్ అంటే తెలుసా? అంటే ఏంటి, వాళ్ళు ఎవరో తెలియకుండానే వాళ్ళ రాతలు మాత్రం బయటకు వస్తుంటారు. గోస్ట్ యాక్టర్ పేరు విన్నారు ఎప్పుడన్నా? వినలే, ఎవరు లేరు. గోస్ట్ యాక్టర్ ఎందుకు ఉంటారు? ఉంటే డూప్స్ ఉంటారు, డూప్లు ఉంటారు, గోస్ట్ యాక్టర్ అనేవాళ్ళు ఉంటారు. కానీ నేను TV9లో ఎవరి గోలా వారిదే అనే ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారి మాస్క్ పెట్టుకొని 6 సంవత్సరాల పాటు నేనెవరో తెలియకుండా నేను చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేశాను. ఓకే. ఇంకా మరి బాడీ లాంగ్వేజ్ రాక ఎక్కడికి పోతే. సో అది కూడా చేశారు సార్. అది చేయటం వల్లే నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ ఇచ్చారు.